హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర సంఘటన. మొత్తం కుటుంబం హత్య. అసలు ఆ మొత్తం కుటుంబాన్ని ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. డ్రగ్స్ కు బానిసైన ఓ యువకుడు కుటుంబంలో 5గురిని గంటల వ్యవధిలోనే హతమార్చిన భయానక సంఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అఫాన్ 23 సంవత్సరాల వ్యక్తి. ఆ యువకుడు విచ్చలవిడిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే అఫాన్ మత్తులో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకుందే తడువుగా మొదట నిందితుడు పాంగోడ్‌కు చెందిన తన నానమ్మ సల్మా బీవీని ఉదయం హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి మరొక గ్రామమైన ఎస్ఎన్ పురంలోని తండ్రి రహీం, సోదరుడు లతీఫ్, అతని భార్య షహీదాలను కూడా హతమార్చాడు. అక్కడితో ఆగకుండా తన సొంత గ్రామం పులంపురాకు వెళ్లి అతడి 13 ఏళ్ల తమ్ముణ్ణి అస్ఫాన్‌ను, అలాగే మరో మహిళ ఫర్హానాతో పాటు స్నేహితుడిని కొట్టి చంపాడు. హత్యల అనంతరం నిందితుడు వెంజమూడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అఫాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి తల్లి షేమి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ మేరకు తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు అంత కిరాతకంగా ఆ వ్యక్తి ఎలా చంపగలిగాడు? దీనికి అంతటికి కారణం ఆ మాదక ద్రవ్యాలనే అంటారా? అయితే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.